శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు సహజంగా ప్రతి ఒక్క మనిషిలోనూ వచ్చే సహజమైన సందేహం, ఏ దేవతా స్వరూపము గొప్పది, శక్తివంతమైంది, ఏ దేవతా స్వరూపానికి ఆరాధన చేయాలనేటటువంటి అంశం. దీని యొక్క సుస్పష్టతమైనటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు సహజంగా మనుష్యుడు తన యొక్క తత్వాన్ని దైవస్వరూపం కలిగి మలుచుకునే క్రమంలో వారి వారి గొప్ప విశేషాలు అయినటువంటి ఆచారాలు, వ్యవహారాలు, ఎవరు మతికి పుట్టినటువంటి సిద్ధాంతాన్ని బట్టి వారు ప్రవర్తించి ఆచార వ్యవహారాలు, పద్ధతులు అటువంటి విధానం చేసుకుంటూ వారు నమ్మినటువంటి దైవాన్ని వారు పూజించుకుంటూ కొలుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం రుణానుబంధంగా ఈ భూమి మీదకి మనం వస్తున్నాం. ఈ రుణానుబంధంగా మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి కొన్ని రుణాలు అనేవి ఉన్నాయి. ఉదాహరణకి దేవరుణం, పితృరుణం, మాతృరుణం, అదేవిధంగా గురువులకు, ఇట్లా మనం కొంతమందికి రుణానుబంధంగా ఈ భూమి మీదకి వస్తాం. రుణం తీర్చుకోవడానికి మనం జన్మిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణం రుణం తీర్చుకోవడానికి. కాబట్టి మనం ఏ దేవతకి, మనం ఏ దైవ స్వరూపానికి, మనం ఏ దేవునికి, మనం ఏ మహాదేవులకి రుణం ఉన్నాం అంటే, దీన్ని ఎందుకు మనం దైవస్వరూపమని, అట్లనే దేవుడని, మహాదేవుడని సంబోధించాం. వాస్తవంగా ఏదైతే సృష్టి క్రమం ఉన్నదో దాంట్లో దేవతాశక్తులు వేరు, వీళ్ళకి దేవతలకు కూడా శక్తిని ధారపోసినటువంటి దేవుడు వేరు. ఈ దేవునికి ఉనికి ఆధారమై ఈ దేవునికి స్వరూప విహిత తత్వాన్ని ధారపోసి సృష్టి క్రమస్థితిని క్రమబద్ధీకరించి యావత్ బ్రహ్మాండాలకు, అంటే 72,000 కోట్ల బ్రహ్మాండాలకు అధిపతి అయినటువంటి మహాదేవులు ఎవరనేటటువంటి అంశాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఉదాహరణకి అనాది కాలం, ఆది కాలం ఉంది. అనాదిలో అనాదచల పరిపూర్ణ అతీత అఖండ ద్వితీయ అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవ స్వరూపులు. అనాదచల పరిపూర్ణాతీత అఖండ ద్వితీయ అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవాయ నమః. ఓం ఆది, ఇప్పుడు అదైపోయింది. అనాది తత్వము అంటే అనాదిలో పంచాత్మలు ఉన్నాయి. అనాది ఆత్మలో పంచాత్మల ద్వారా ఉద్భవించినటువంటిది ఏదైతే ఉందో ప్రథమ వీరప్పయ్య మహాదేవులు, వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. దీని వివరణ ఇంకా ఆధ్యాత్మిక అంశం కంటే కూడా ఇంకా గొప్ప విషయాన్ని సాధించినటువంటి వారికి మాత్రమే దీని యొక్క తత్వం అర్థమవుతుంది. ఈ ప్రథమ వీరప్పయ్య మహాదేవులు ఏదైతే శక్తి స్వరూపం ఉన్నదో ఆ ప్రథమ వీరప్పయ్య మహాదేవులు యొక్క స్వరూపమే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. ఈ అనాది పురుషుడు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. తర్వాత ఈ యొక్క ప్రథమ విరాట్ వీరప్పయ్య మహాదేవులు, తర్వాత ద్వితీయ వీరప్పయ్య మహాదేవులు, తర్వాత ఆదిశివులు, తర్వాత పరశివ, తర్వాత ఆదిశేషు. ఇప్పుడు ఆదిశివతత్వం అంటే ఉదాహరణకి ఓం అనాదచల పరిపూర్ణాతీత అఖండ ద్వితీయ అనాది విరాట్ వీరప్పయ్య స్వరూప అనాదచల పరిపూర్ణాతీత అఖండ ద్వితీయ అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ నమః. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః అన్నారు. అంటే ఈ యొక్క
అనాది ఆత్మల్లో పంచాత్మలు గాక ఆది కాలంలో కూడా వారి యొక్క ప్రతిస్వరూపంగా పంచాత్మలు ఉన్నాయి. ఈ యొక్క ఆదికాల స్థితి అంటే ఉదాహరణకి పరిపూర్ణ అతీత అఖండాత్మ వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఏదైతే జీవుడికి ఆధారమై నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని సూచించినటువంటి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ నిర్గుణ తత్వం కలిగినటువంటి పరబ్రహ్మ విశ్వకర్మ పరబ్రహ్మ. తర్వాత పరమాత్మ దేవత. పరమాత్మ దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలు పరమాత్మ స్వరూపాలవి. అట్లనే దేవతలు. అదేవిధంగా గాయత్రీ ఛంద ఏదైతే పరమార్థ స్థితిలో మంత్రంలో పరమార్థ స్థితి దాంట్లో ఉండేటటువంటి ఛందస్సు ఉన్నదో అది గాయత్రీ ఛంద. ప్రధానంగా మంత్ర విద్యకి ఆధారమైనటువంటిది ఛందస్సు. దాని యొక్క విధానం ప్రామాణికంగా గాయత్రీ ఛంద. అంతేగాని ఇక మనం అది ఒక మంత్రంలో ఉండేటువంటి ఛందస్సు గాయత్రీ ఛంద. ఈ యొక్క దేవీ దేవతలు మొత్తం కూడా ఆధారమైనటువంటి పరమాత్మ దేవత. అదేవిధంగా ఓం పరబ్రహ్మ ఋషి. పరబ్రహ్మ ఎవరైతే విశ్వకర్మ పరబ్రహ్మ ఉన్నారో ఈయన యొక్క పరబ్రహ్మ ఋషి. తర్వాత అఖండాత్మ స్వరూపుడైన వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. అంటే ఈ యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఎప్పుడైతే ఈ జీవుడు త్రిగుణములకు అతీతుడై అంటే నిర్గుణ పరబ్రహ్మతత్వము తెలుసుకోవటం అంటే ముందు గుణాలను జయించాలి. గుణాలను జయించాలి అంటే త్రిమూర్తులను లేదా పంచమూర్తులను ఆరాధించాలి. అప్పుడు వీళ్ళని పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాడు జీవాత్మ స్థితిలో నుంచి తన తాను తెలుసుకొని ఆత్మస్థితిలో ఉన్నటువంటి దైవస్వరూపాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క ఆత్మస్థితి నుండి బయటపడినటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ యొక్క తత్వం. అంటే దేవతా స్థానాన్ని ఉన్నటువంటి పరమాత్మకు పరమాత్మ యొక్క ఆ తత్వం అనేది అర్థమైనప్పుడు ఈ జీవుడు పరిశుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపుడుగా మారి అతను పరిశుద్ధ తత్వాన్ని పొందగలిగినప్పుడు ఆ తర్వాత ఆదిస్వరూపమైనటువంటి దైవతత్వాలకు అధిపతి అయిన పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడు. ఈ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని ఎప్పుడు పొందగలుగుతాడు? త్రిగుణములను జయించితేనే 3 గుణాలు సత్వ రజో తమో గుణాలను 3 గుణాలను జయించినప్పుడు మాత్రమే నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని అంటే ఎప్పుడైతే తన గుణాన్ని తాను నియంత్రణ చేసుకొని తన గుణాన్ని లయం చేయగలుగుతాడో అప్పుడు లయకారకుడైనటువంటి పరమాత్మ స్థితి నుండి ఆ స్థితిని మనం అర్థం చేసుకొని ఆ త్రిగుణాలను లయం చేసుకోవాలి. పరమాత్మ యొక్క అనుగ్రహం వలన పరమాత్మని తెలుసుకోవటం వల్ల లయం అయిపోద్ది త్రిగుణాలు. అప్పుడు పరబ్రహ్మతత్వం మనకి బోధపడుద్ది. అప్పుడు నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామో అప్పుడు దాని యొక్క మనకి పరమార్థం అనేది అర్థమైనప్పుడు ఈ నిర్గుణ పరబ్రహ్మతత్వానికి ఏదైతే ఆ పరబ్రహ్మను మనం అర్థం చేసుకుంటామో అప్పుడు నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే కేవలం జ్ఞానస్వరూపంగా అఖండాత్మ స్వరూపుడైన వీరబ్రహ్మేంద్ర మహాదేవులు మనకి గోచరమవుతాడు, అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టే అనాది పురుషుడైనటువంటి అంటే 72,000 కోట్ల బ్రహ్మాండాలు కలిపి ఇది ఒక విశ్వం. ఓ భూతంలో ఒక విశ్వం, భవిష్యత్తులో ఒక విశ్వం, వర్తమానంలో ఒక విశ్వం ఉంటాయి. ఇప్పుడు జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయేటువంటి కాలాలు. ఈ యొక్క కాలస్థితుల్లో ఉండేటటువంటి అక్కడ 72,000 కోట్ల బ్రహ్మాండాలు, ఇక్కడ 72,000 కోట్ల బ్రహ్మాండాలు, గడిచిపోయిన 72,000 కోట్ల బ్రహ్మాండాలు. ఈ యొక్క 3 కాలాల్లో 3 విశ్వాల్లో
ఈ వీరబ్రహ్మేంద్ర మహాదేవులు పరిపూర్ణాత్మ స్వరూపుడుగా, అఖండ స్వరూపముగా ఉండేటువంటి విధానం, తత్వం కావున వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఆది కాలం కంటే, పరమాత్మ దేవత కంటే కూడా, పరబ్రహ్మ దేవత కంటే కూడా ముందు అనాది స్వరూపమైనటువంటి విశ్వబ్రహ్మ హృదయాఖండ తేజోద్భవమైన వీరప్పయ్య మహాదేవులు, ప్రథమ వీరప్పయ్య మహాదేవులే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. కాబట్టి ఈ వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ భూమి మీదకి వచ్చేప్పటికి ఈ సమయం అయింది తప్పితే ఆయన అనాది పురుషుడు. అంటే ఏదో మామూలుగా చాలామంది సంఘ సంస్కర్త అనే భావనతోటో, లేకపోతే ఆయన మామూలుగా మనలాగానే ఆయన గొప్ప విశేషాన్ని, అంటే జీవాత్మ యొక్క శక్తిని తెలియజేయటానికి ఆయన అవతారం దాల్చినప్పుడు, ఆయన ఈ జీవాత్మ శక్తిని గురించి తెలియజేయటానికి అవతారాలు దాల్చినప్పుడు, జీవాత్మలో ఉన్నటువంటి 3 గుణాలను జయించడానికి ఆధారమైన దేవతల్ని ముందు ఆరాధించిన తర్వాత పరబ్రహ్మను ఆరాధించి, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న తర్వాతనే నా యొక్క తత్వం అర్థమైద్దని స్పష్టంగా విరాట్ పురుషుడైన వీరబ్రహ్మేంద్ర మహాదేవులు, వీరప్పయ్య యొక్క స్వరూపులు, విశ్వబ్రహ్మ హృదయాఖండ తేజోద్భవులైన వీరబ్రహ్మేంద్ర మహాదేవులు తెలియజేసే ఆయన మామూలుగా ఆ యొక్క తత్వాన్ని తెలియజేయటానికి హరి ఓం, నారాయణ, లేకపోతే శివలింగ స్వరూపానికి ఆరాధించమని చెప్పడం కానీ, అచ్చిమాంబకు ఉపదేశించిన స్థానంలో శివలింగం ప్రతిష్ఠించడం కానీ, తర్వాత బ్రహ్మదేవుని యొక్క తత్వాన్ని తెలియజేయటానికి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః, ఈ 3 గుణాలను జయించడానికి ఆధారమైనటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించడానికి కారణం. అంతేగాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు త్రిమూర్తి తాత, త్రినాడి నేత. ఆయన మన జీవుల్లో ఉన్నటువంటి త్రినాడులకు అధిపతి, త్రిమూర్తులకు ఆయన తాత. అటువంటి తన మనవళ్లను తాను పొగుడుకోవాలి అంటే పొగడతా అనేది అంశం కాదు ఇక్కడ, ముఖ్యంగా మనకు అర్థమయ్యేటువంటి పరిభాషలో తెలియజేయటం అన్నట్టు. అంటే ఈ జీవుడు 3 గుణాలను జయించాలంటే ఈ యొక్క పరమాత్మ దేవతలను ఆరాధన చేసుకుని, వాళ్ళ యొక్క అనుగ్రహ ప్రభావం వలన తనలో ఉండేటటువంటి గుణాలను లయం చేసుకున్న తర్వాత నిర్గుణతత్వం అయినటువంటి పరిశుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపుడైనటువంటి విశ్వకర్మ పరబ్రహ్మను అర్థం చేసుకుని, ఆ విశ్వకర్మ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని పొందిన తర్వాతనే అఖండాత్మ పరిపూర్ణానంద స్వరూపుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర మహాదేవుల్ని మనం చేరుకోగలుగుతాం. అందుకనే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర మహాదేవులు అంశం అనేటటువంటిది చాలా చాలా ఎంతో గొప్పదైనటువంటి అంశం అని అర్థం చేసుకోవాలి తప్పితే, ఆయన కూడా దేవతల్ని ఆరాధించినటువంటి అంశం కాదు. దేవతలు అంటే ఆయన చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తం చెడు, ఒరేయ్ చిత్తములోన చిన్మయమూర్తిని చూచుట ఉండుట సరే అని చెప్పిన కారణం ముఖ్యంగా ఇదే మనం అర్థం చేసుకోవాలి. అంతవరకే. ఇంకా వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ జీవుడికి ఆధారమైన వాడు. ఈ వీరబ్రహ్మేంద్ర మహాదేవులకి మనం వాస్తవంగా రుణం ఉంది. ఆ రుణం ఎలా ఉన్నాం ఏందనేటటువంటి అంశం కూడా సుస్పష్టంగా తెలియజేస్తాను, వినండి. ఇప్పుడు అనాది కాలం పూర్తయిపోయిన తర్వాత, ఆ అనాది కాలంలో విశ్వసృష్టి జరిగిన తర్వాత, ఆదికాల ప్రవేశించిన తర్వాత, ఈ ఆది కాలంలో సృష్టి యొక్క గ్రహమండలాలను క్రమబద్ధీకరించిన తర్వాత, ఈ యొక్క విశ్వకర్మ పరబ్రహ్మ ఈ శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపమై నిర్గుణతత్వాన్ని బోధించుటకై ఈ భూమి మీద వారి యొక్క వంశస్థులైనటువంటి మనుబ్రహ్మ, మయబ్రహ్మ, తుష్టుబ్రహ్మ, శిల్పిబ్రహ్మ, విశ్వజ్ఞ పంచ బ్రహ్మలు, సానక సనాతన అహబోన ప్రత్న సుపర్ణ పంచ పరబ్రహ్మర్షుల యొక్క అంశస్వరూపంగా ఈ భూమి మీద అవతరించినప్పుడు వారి యొక్క సేవార్థంగా పంచమూర్తులను వాళ్ళు సృజించుకున్నారు.
వారి యొక్క పంచమూర్తులను సృజించుకున్నప్పుడు ఈ యొక్క శివతత్వం నుండి విష్ణుతత్వం, విష్ణుతత్వం నుండి బ్రహ్మతత్వం, బ్రహ్మతత్వం నుండి ఇంద్రతత్వం, ఇంద్రతత్వం నుండి సూర్యతత్వం లేదా ఆదిత్యతత్వం, ఆదిత్యులు, ఆది ఇంద్రులు, ఆది శివులు అని ఈ యొక్క అంశం ఇంకా అది చాలా ఇంకా లోతు విషయంలోకి వెళ్ళుద్ది. అంటే సునాయాసంగా చాలా వరకు అర్థమయ్యేటువంటి పరిభాషలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క ఈ పంచమూర్తులు ద్వారా ఈ బ్రహ్మదేవుడైనటువంటి ఈ బ్రహ్మ అయినటువంటి త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి బ్రహ్మ ద్వారా ఉద్భవించినటువంటి ప్రజాపతులు, వాళ్ళని పరిపాలించడానికి ఆవిర్భవించినటువంటి ప్రజాపతులు, ఈ ప్రజాపతులకి అంటే పంచమూర్తులలో ముఖ్యంగా మనం త్రిమూర్తులు అంటాం, వాస్తవంగా పంచమూర్తులు. ఈ వీళ్ళల్లో ముఖ్యంగా ఉండేటటువంటి త్రిమూర్తులు 3 గుణాలకి త్రిమూర్తులుగా మనం భేద భావన లేకుండా మనం చెప్పుకోవడానికి ఆధారంగా మనం చెప్పుకుంటాం. ఈ ఉదాహరణకు త్రిమూర్తులు అంటే అందరికి అర్థమవుతుంది. ఈ యొక్క త్రిమూర్తులలో 3 గుణాలకు ఆధారమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని జీవుడు జ్ఞానంతో జయించాలి తప్పితే మరో భావంతో 3 గుణాలను జయించలేడు. ఈ 3 గుణాలను జయించడానికి ఆధారమైనటువంటి విద్యను సర్వ ప్రజలకు సర్వజనులకు నేర్పగలిగేటటువంటి స్థానము శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ వంశానికి సంబంధించినటువంటి ఏదైతే పంచబ్రహ్మల వంశాలకు సంబంధించిన వారు ఉన్నారో విశ్వకర్మ వంశీయులు లేదా విశ్వబ్రాహ్మణులు, వారు శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులు. కాబట్టే ఈ యొక్క 3 గుణాలను కలిగి ఉన్నటువంటి మూర్తులను కానీ, మూర్తుల నుండి ఆవిర్భవించిన లేదా పుట్టినటువంటి జనులకు లేదా ఈ యొక్క ప్రజాపతులకు 3 గుణాలతో ఆవిర్భావం జరిగినందువలన మలినాంతఃకరణ చైతన్య స్వరూపుడని, ఈ నిర్గుణ పరబ్రహ్మ వంశస్థుడైనటువంటి విశ్వబ్రాహ్మణ వంశీయులను పరిశుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులని అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే 3 గుణాలని జయించాలో అప్పుడు నిర్గుణ పరబ్రహ్మం తెలుసుకుంటారు. అంటే 3 గుణాలను జయించగలిగేటటువంటి మహాబ్రహ్మ విద్యను నేర్పగలిగేటువంటి వారు శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపుడైన పరబ్రహ్మ వంశానికి చెందినటువంటి వారు. అందుకే వారికి వీరు జగద్గురువులుగా ప్రసిద్ధికెక్కారు. ఇప్పుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు ఈ పంచమూర్తులు, వారి ద్వారా ప్రజాపతులు వీళ్ళందరికీ కూడా వీళ్ళు జగద్గురువులుగా ఉన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ క్రమంలో ఈ భూమి మీద అవతరించినటువంటి కొత్తల్లో ఈ సృష్టి క్రమాన్ని వేదాది ఇత్యాదులు లిఖితం చేసి పంచవేదాలను రాసి సర్వజనులకి అందజేసాం. అంతా కాలచక్రం అంతా సక్రమంగా నడుస్తుంది. ఆ విద్యలను అందరికీ అప్పచెప్పాం. వాళ్ళలో కొంతమంది ఉపయోగపెట్టుకుంటున్నారు, కొంతమంది ఉపయోగపెట్టుకోవట్లేదు. ఈ బ్రహ్మ విద్యను అందరికీ యజ్ఞోపవేత ధారణలు చేసి అందరికీ విద్య నేర్పించాం. మా పూర్వీకులందరూ కూడా చేశారు. ఇప్పుడు ఈ సహజంగానే ఈ భూమి మీద అవతరించిన విధానంలో ఈ కొంతమంది మీకు ఇంతకుముందు ఏ దేవానికి మనం రుణం ఉన్నాం అనేటటువంటి అంశం మీద ఇప్పుడు స్పష్టత మీకు చెప్తాను. ఇప్పుడు భూమి మీద అవతరించినప్పుడు ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో విశ్వబ్రాహ్మణ ఋషులు లేదా విశ్వకర్మ వంశానికి సంబంధించినటువంటి పంచపరబ్రహ్మ ఋషుల యొక్క తత్వంతో ఆవిర్భవించిన పంచబ్రహ్మల యొక్క వంశ ఋషులు సహజంగానే వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు. ఈ అడవుల్లో ఉన్నప్పుడు వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వేరే చోటకు మామూలుగా అరణ్యం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలు అరణ్యంలో ఆశ్రమాల దగ్గర ఉన్నారు. సాయంకాలం ఎప్పుడైనా కూడా సాయంకాలం వండినటువంటి ఆహారం తినకూడదనేటువంటి నిషిద్ధం ఉంది. కాబట్టి ఎవరైనా పండ్లు ఫలాలు ఏకభుక్తం భూతల శయనం అనేటువంటి విధానంతో ఏకభుక్తం సహజంగానే మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం పండ్లు ఫలాలు సహజంగానే ఋషుల యొక్క ఆచారాల్లో ఇది ఒక భాగం. కాబట్టి
ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఋషులేమో తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క భార్యలు వాళ్ళని బిడ్డలను పిలిచి, నాయనలారా సంధ్యా సమయంలోపు వెళ్ళి మీరు పండ్లు, ఫలాలు కోసుకొని రమ్మని చెప్పటం. వీళ్ళు వృక్షాల దగ్గరికి వెళ్ళటం, వారి యొక్క మంత్రశక్తిని ధార పోయటం, ఆ మంత్ర ధాటికి ఆ యొక్క ప్రకృతి శక్తులు ఏదైతే ఉన్నాయో అవి పండ్లు రాలి బుట్టలో పడటం, అట్లనే వేరే ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళటం, మంత్రప్రయోగం చేయటం, ఆ మంత్రం ధాటికి చింతకాయలు రాలకపోవటం, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అందరూ గుమ్ముగూడి మంత్రప్రయోగం చేయటం, ఆ మంత్ర ధాటికి చింతకాయలు రాలకపోవటం. ఇక ఆ సాయంకాలం సంధ్యావేళ సమయం అవుతున్నప్పటికీ వారు ఇక అక్కడికి ఎవరైనా పనులు ముగించుకొని గ్రామాల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ ఈ తంతు అంతా చూడటం, ఓ పంతుళ్ళు మీ మంత్రాలకి చింతకాయలు రాలవలే అంటాం. ఈ యొక్క విశ్వబ్రాహ్మణ ఋషి కుమారులు ఇంటికి వెళ్ళి, అమ్మా కొంతవరకు అంతా బాగానే ఉంది, కానీ తర్వాత మేము ఏం జరిగిందో ఏమో మంత్రశక్తిని కోల్పోయాము, మా మంత్రాలకి చింతకాయలు రాలేదు, ఈ విధంగా అని చెప్పటం, ఈ విధంగా ప్రచారం పడిపోవటం అనేది జరిగింది. అసలు ఇది కూడా జరిగి సామెత పడిందనే అంశం కూడా ఎవరికి తెలియటానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఈ ప్రకారంగా వాళ్ళ తల్లులు చెప్తారు, సరేలే నాయనలారా మీరు ఎందుకు మంత్రశక్తిని కోల్పోయారో ఏమో మీ తండ్రులు వచ్చిన తర్వాత తెలుసుకుందాం అనేటువంటి అంశంతో వారు ఉండటం. ఈ విధంగా మరుసటి రోజు ఆ విశ్వబ్రాహ్మణ ఋషులు ఇళ్ళకి రావటం, ఇళ్ళకి వచ్చిన తర్వాత జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పటం. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వివరణ ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చెప్తున్నానో అట్లా వాళ్ళ భార్యలను బిడ్డలను కూర్చోబెట్టి ఈ ఋషులు చెప్పారు వాళ్లకు. ఏమని చెప్పారంటే, మన యొక్క పుట్టుక ప్రారంధం దగ్గర నుండి తండ్రి గర్భము నుండి తల్లి గర్భమున ప్రవేశించి తాను 9 మాసములు ఉన్న తర్వాత ఈ జీవుడికి 4 దశలుంటాయి. 1 మాంసపిండం, 2 మంత్రపిండం, 3 మహత్పిండం, 4 బ్రహ్మాండ పిండ దశలు. ఈ మాంసపిండంగా ఉన్నటువంటి వాడు మంత్రపిండం అయిన తర్వాత కదలికొచ్చి తద్వారా 8వ నెలలో 9వ నెలలో ఈ జీవుడికి పరబ్రహ్మ ఉపదేశం చేస్తాడు. ఆ యొక్క అంటే ఈ యొక్క మాంసపిండం నుండి మంత్రశక్తి ద్వారా ఈ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సప్రాణ నాగ కుర్మ కృకర దేవదత్తు ధనంజయ వాయువులు అనేటువంటి 10 ప్రాణాలు జీవుల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ జీవుడు కదలికి వస్తుంది. ఈ కదలికి వచ్చినటువంటి జీవుడికి ఈ యొక్క తల్లి గర్భంలో ఉన్నటువంటి మనకు పరబ్రహ్మ ఉపదేశం చేస్తాడు. మనం ఎన్నెన్ని జన్మల్లో ఎన్నెన్ని పుణ్యాలు చేసాం, ఎన్నెన్ని పాపాలు చేసాం, దీని యొక్క పూర్వజన్మ సుకృత విశేషం చేత మనం పరబ్రహ్మ అయిన విశ్వకర్మకు ప్రమాణం చేస్తున్నాం. ఈ ప్రమాణం చేసినటువంటి మనము అపానవాయువు ప్రసారం వలన తల్లి గర్భం నుండి బయటపడతాం. ఆ తల్లి గర్భం నుండి బయటపడ్డ తర్వాత ఆ భూస్పరిస్థితితోటి పూర్వజన్మ కర్మ విశేషాలను రోజు రోజుకి మనం క్రమక్రమంగా మర్చిపోవటం జరుగుతుంది. ఆ మర్చిపోయే క్రమంలో పూర్వజన్మ సుకృతి విశేషాల్లో విషాదకరమైన సంఘటనలకేమో ఏడుస్తారు, సంతోషకరమైన సంఘటనలకేమో నవ్వుతాం. ఈ యొక్క స్థితిని పెద్దయ్యే కొద్దీ జీవుల్లోకి మళ్ళీ గుణాలు ప్రవేశిస్తాయి. గుణాలు ప్రవేశించే కొద్దీ పూర్వజన్మ కర్మ మళ్ళీ వెంటాడుద్ది. మళ్ళీ ఈ జీవుడు గ్రహస్థానాలకు లేకపోతే ఇంకా పూర్వజన్మ కర్మను బట్టి గ్రహపీడితం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు దీని నుండి ఈ జీవుడు ఇక బయటపడాలి అంటే ఈ యొక్క గ్రహస్థానాలు లేదా దీని యొక్క శక్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకొని బ్రహ్మ విద్య నేర్చినటువంటి వారు ఎవరైతే విశ్వకర్మ వంశీయులు ఉన్నారో, బ్రహ్మ విద్యను నేర్చుకున్నవారు కాదు, అసలు స్వతహాగానే పరబ్రహ్మ వంశానికి సంబంధించినటువంటి వారు కాబట్టి వారే బ్రహ్మలు. వారి యొక్క వంశజ్ఞానం పొంది వంశ విద్య నేర్చుకున్నవారు బ్రహ్మ విద్య నేర్చుకున్నటువంటి వారు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మ విద్యనే నేర్చుకున్నటువంటి వారు కానీ
బ్రహ్మ అంటే పరబ్రహ్మ వంశానికి సంబంధించినటువంటి నిర్గుణ పరబ్రహ్మతత్వం పొందిని అదే వంశానికి సంబంధించినటువంటి విశ్వబ్రాహ్మణ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క విద్యలను నేర్చుకొని వారి యొక్క జన్మను చరితార్థం చేసుకొని వారి యొక్క ధర్మాలను వాళ్ళు పాటించుకుంటూ ఒక గృహస్థాశ్రమ ధర్మాలను వాళ్ళు పాటించుకుంటూ వారి యొక్క దైవతత్వాన్ని అర్థం చేసుకొని ఆధ్యాత్మిక భౌతికం గురించి తెలుసుకొని ఈ జీవుడు తన యొక్క పరమార్థతత్వాన్ని పొందగలగాలి. అప్పుడు మాత్రమే ఈ జీవుడికి ఈ యొక్క స్థితి రావటం అనేది జరుగుతుంది. సరే, అదంతా పుట్టిన తర్వాత విధానం ప్రకారంగా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అంశం ఏందయ్యా అంటే, ఈ మాంసపిండంగా ఉన్న ఈ జీవుడు మంత్రపిండం అయ్యి ఆ మంత్రశక్తి ద్వారా 10 ప్రాణాలు ఈ జీవుల్లోకి ఎలా వస్తాయో చెప్తాను. ఇప్పుడు ఒక దేవాలయం నిర్మిస్తున్నాం. ఆ దేవాలయంలో ఒక యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. ఆ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి దాని మీద విగ్రహం పెడుతున్నాం. ఏ దేవతా స్వరూపమైనా మనం స్థాపన చేసుకోవచ్చు. ఆ విధంగా స్థాపన చేసుకుని నిర్గుణాన్ని అంటే ముందు గుణాలను జయించాలి కాబట్టి గుణాలకు విధానం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దేవతల యొక్క ఆరాధన చేయటం అనేది సహజంగానే ఈ విశ్వకర్మ వంశీయులైనటువంటి వారు దేవాలయాల్లో ఈ యొక్క త్రిమూర్త్యాత్మకమైనటువంటి అవతారాలను ప్రతిష్ఠించడానికి కారణం అయి ఉంది. అయితే ఏదైతే విధి ప్రమాణకంగా మనం తీసుకుంటున్నామో దాని యొక్క అంశం ఏదైతే ఉన్నదో ఆ ప్రకారంగా ఆ దేవతా స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసుకొని దాని మీద గోపురం, దాని మీద శిఖర కలశం, ఎదురుగా ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఈ దేవాలయ వ్యవస్థలో ఈ దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనే సూత్రాన్ని బట్టి ఈ విశ్వకర్మ వంశీయులు ఈ జీవుడి యొక్క ప్రతి సృష్టికి ప్రత్యుత్పత్తికి ఆధారమయ్యేటువంటి క్రమాన్ని సృష్టి చేశారు. ఈ ప్రకారంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పినటువంటి మంత్రశక్తులు ఎక్కడెక్కడ యజ్ఞ శక్తులన్నీ దేవాలయంలోకి యంత్రశక్తి లాక్కొని ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయ యొక్క యంత్రశక్తిని లాక్కొని అది విగ్రహంలోకి ప్రవేశించి ఆత్మశక్తిని కలుపుకొని శిఖర కలశంలోకి ప్రవేశించి ఆ శిఖర కలశంలో ఉన్నటువంటి మంత్రశక్తి నిక్షిప్తమై ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో భూమి మీదకి దిగేటువంటి విశ్వశక్తి ఈ కలశంలోని యొక్క మంత్రశక్తి రెండు కలిసి విస్ఫోటనం చెంది ధ్వజస్తంభం ఆ శక్తిని లాక్కొని ఆ ధ్వజస్తంభం ద్వారా కింద ఉండేటటువంటి కూర్మ కురకర దేవదత్త ప్రాణశక్తులుగా మార్చుకొని ఆ విధంగా పైన ధ్వజస్తంభం మీద ఉండేటటువంటి యాంటినాల్ లాగా ఉండే అదే కలశం లాగా ఉండేటువంటిది సకల వృక్షజాతులు ఈ మంత్రశక్తి విదజిల్లబడి ఈ వృక్షజాతులన్నీ కూడా ఈ మంత్రశక్తిని తీసుకుని ఆ మంత్రమే మనం ఆయుర్వేదం అని మూలికలని దాంట్లో ఉన్న మంత్రశక్తే ఆ మూలిక స్వరూపంగా మనకు పనిచేస్తున్నాయి. ఆ విధంగా అన్ని వృక్షాలు ఈ శక్తిని తీసుకుని ఉదాహరణకు పూజల్లో ఉపయోగించేటటువంటి బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి, కొబ్బరికాయలు, తమలపాకులు ఇవి ఎక్కువ మంత్రశక్తిని సంగ్రహిస్తాయి మిగతా వృక్షాల కంటే. నవధాన్యాలు ఇంకా అన్ని జాతులు అన్నట్టు కొబ్బరికాయలు ఇప్పుడు అన్ని వృక్షాలు కొంతవరకే మంత్రశక్తిని తీసుకొని తనలో నిక్షిప్తం చేసుకొని అంతకు మించి తీసుకోలేవు. ఇంకా ఎక్కువ శక్తిని తీసుకోగలిగినటువంటి కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఇంకా అంతకు మించి కూడా అవి కూడా తీసుకోలేవు. కానీ పులుపు దశలో ఉన్నటువంటి ఏ పండైనా లేదా చింతకాయలైనా లేకపోతే నిమ్మకాయలైనా పులుపు దశలో ఉన్న ఏ వృక్షమైనా ఎంత మంత్రశక్తినైనా తనలో విముడీకృతం చేసుకొని ఎంత శక్తినైనా తనలో లాక్కుంటుంది. అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో అది మంత్రశక్తి. అట్టి అపరిమితమైనటువంటి మంత్రశక్తిని కూడా తనలో నిక్షిప్తం చేసుకోగలిగినటువంటిదే ఈ యొక్క పులుపు. అంటే సర్వ జగత్తు ఈశ్వరాధీనం, ఈశ్వరుడు కూడా మంత్రాధీనం. ఈశ్వరుడు కూడా దేవతలు కూడా 33 కోట్ల మంది దేవతలు కూడా మంత్రాన్ని దాటి అవతలకు పోవటానికి అవకాశం లేదు. వాళ్ళు మంత్రానికి బద్ధులు. అట్టి మంత్రం బ్రహ్మ విద్య ఏదైతే విశ్వబ్రాహ్మణ వంశ విద్య ఉన్నదో ఆ అంటే విశ్వబ్రాహ్మణ పరబ్రహ్మ వంశ విద్య ఏదైతే ఉన్నదో అట్టి బ్రహ్మ తన వంశ విద్య నేర్చుకున్నటువంటి బ్రహ్మ విద్య నేర్చుకున్న వారికి ఆధీకృతమే.
అది ఎవరన్నా నేర్చుకొని, చాలామందికి నేర్పించాం మేము, అనేక మందికి నేర్పించాం. మా పూర్వీకులు సర్వజనులకు నేర్పించారు. ఆ నేర్చుకున్న వాళ్ళలో కొంతమంది ఉపయోగపెట్టుకొని ఈ యొక్క జగద్గురువులను కూడా కొంత వ్యతిరేకించే ప్రయత్నం చేశారు అప్పట్లో. అది వేరే చరిత్ర అనుకోండి. కానీ ప్రకృతి ధర్మాలు ఎక్కడికి పోవటానికి అవకాశం లేదు. ఈ యొక్క ఈ యొక్క శక్తులకు ఆధారమైనటువంటి సర్వజగత్తు ఈశ్వరాధీనం, ఈశ్వరుడు మంత్రాధీనం. ఈశ్వరుడు కూడా మంత్రాన్ని దాటవట, పరమాత్మ దేవతలు కూడా అవతలకు పోవడానికి లేదు. ఈ యొక్క మంత్రము పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మతత్వ వంశానికి సంబంధించినటువంటి విశ్వకర్మ వంశీయులు ఎవరైతే ఉన్నారో ఈ పంచబ్రహ్మల యొక్క వంశానికి సంబంధించినటువంటి ఈ మంత్రం వారి వశం. మరి వీరికి ఆ మంత్రం యొక్క శక్తిని ధారపోసిందనేది ఎవరు, ఎట్లా, ఆ మంత్రానికి అధిపతి ఎవరనేది నేను చెప్తాను, వినండి. ఈ ప్రకారంగా ఈ విశ్వబ్రాహ్మణ వంశాలకు ఇది సర్వజగత్తు ఈశ్వరాధీనం, ఈశ్వరుడు మంత్రాధీనం, మంత్రం విశ్వబ్రాహ్మణాధీనం. ఈ ప్రకారంగా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ ఆధికృతమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యొక్క మంత్ర శక్తి, ఆ యొక్క మంత్రశక్తి అనేటటువంటిది ఆ వృక్షాల్లో వాటిలో నిక్షిప్తమై ఉంది. ఆ అపరిమితమైనటువంటి మంత్రశక్తే ఆ చింతకాయల్లో ఉన్నందువలన ఆ చింతకాయలు రాళ్ళ. అందుకే అప్పుడు వాళ్ళ ఋషికుమారులైనటువంటి వారు మంత్రశక్తిని ప్రయోగించగా వాళ్ళ పిల్లలు ఆ శక్తిని, ఆ పులుపు లాక్కుంది. అవును కదా. ఇప్పుడు ఈ మంత్రంలో 10 ప్రాణాలు ఉన్నాయి. ఈ జీవుడు మాంసపిండం నుంచి మంత్రపిండం అవ్వాలి. కాబట్టి ఈ మంత్రపిండం అయిన తర్వాతనే, ఈ జీవుడు మంత్రపిండం అయిన తర్వాతనే కదలిక వచ్చేది. ఆ మంత్రం ఎక్కడుంది? పులుపులో ఉంది. కాబట్టి 3వ నెలలో 4వ నెలలో తల్లులకు పులుపు తినాలనిపించుద్ది. కాబట్టే ఈ యొక్క జీవుడి యొక్క అంశము ఈ మంత్ర విద్యలో ఆధారపడి ఉన్నది. కాబట్టే ఈ జీవుడు మాంసపిండం నుంచి మంత్రపిండం వచ్చిన తర్వాతనే, ఈ జీవుడికి కదలిక వచ్చిన తర్వాతనే పరబ్రహ్మ ఈ జీవుడికి, ఈ తల్లి గర్భంలో ఉన్న మనకి ఉపదేశం చేసేది. అంటే ఈ యొక్క జీవుడు మంత్రపిండం అవ్వటానికి పరబ్రహ్మకి సంబంధం లేదు. ఈ జీవుడు బయటపడ్డ తర్వాత ఈ యొక్క కలల రూపంలో కానీ పరమాత్మ స్వరూపాన్ని 3 గుణాలకి ఆధారమైనటువంటి అంశాలకి సంబంధం లేదు. కానీ ఈ యొక్క అంశము, ఈ జీవుణ్ణి మంత్రపిండం చేయగలిగేటటువంటి శక్తి కేవలం వీరబ్రహ్మేంద్ర మహాదేవులకి ఉన్నది. ఈ యొక్క కేవలం వీరబ్రహ్మేంద్ర మహాదేవులకి మాత్రమే మనం రుణం ఉన్నాం. ఎందుకయ్యా మీరు అట్లా చెప్పటానికి కారణం ఏందయ్యా అంటే, ఈ యొక్క తత్వాన్ని, ఈ యొక్క విధానాన్ని సుస్పష్టంగా తెలియజేసినటువంటి వీరబ్రహ్మేంద్ర మహాదేవులే జగద్గురువులైనటువంటి విశ్వబ్రాహ్మణులకే గురువు ఆయన. అంటే ఎందుకు అట్లా అంటున్నావయ్యా అంటే, అందుకే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు తన కాలజ్ఞానం రాసి 4 భాగాలు రాసి, ఒక భాగం బయట ఉంచి 3 భాగాలు గరిమిరెడ్డి అచ్చమ్మ గారి యొక్క పెరట్లో ఆ కాలజ్ఞానాన్ని పాతరేసి దాని మీద చింత చెట్టు నాటాడు. చింత చెట్టు నాటి కాలజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క మంత్ర విద్యలు ప్రతి ఒక్క బ్రహ్మాండం మీద ఉద్ధరించడానికి అవతరించి ఆయన యొక్క అవతారాలని సాధించుకున్న క్రమంలో ఈ సర్వ మానవ స్వరూపాలకి, సకల యొక్క జీవుళ్లకు పునః కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత పునః మంత్రశక్తిని ధారపోస్తే ఆ కాలజ్ఞానంలో ఉన్నటువంటి, లేదా అక్కడ జేజనాయన యొక్క మంత్రశక్తి ఆ చింత చెట్టులోకి ప్రవేశించి, ఇంకా దేవాలయ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆ చింత చెట్టు మరో చింత చెట్టుకి, ఆ చింత చెట్టు మరో చింత చెట్టుకి, ఈ దేవాలయ వ్యవస్థకే ఆధారమైనటువంటి యొక్క మంత్ర విద్యను ఎవరు చెప్తున్నారు? మనం చెప్తున్నాం. మనకి మరి ఎక్కడి నుంచి రావాలి? మనం చెబితే కదా మంత్రము. బ్రహ్మ విద్య నేర్వగలిగేటటువంటి వాడు జీవుడు. అట్టి జీవుడికి ఆధారమైనటువంటి మంత్రశక్తి వీరబ్రహ్మేంద్ర మహాదేవులే ధారపోస్తుంది. అందుకే వీరబ్రహ్మేంద్ర మహాదేవులకే మనం రుణం ఉంది అని అంది. ఆ చింత చెట్టు మరో చింత చెట్టుకి, ఆ తద్వారా ఈ జీవుడి యొక్క పునరుత్పత్తి ఆ విధంగా జరిగి మాంసపిండంగా ఉన్న ఈ జీవుడు మంత్రపిండం అయిన తర్వాతనే
పరబ్రహ్మది వీడికి ఉపదేశం చేసేది. కాబట్టి ఈ మంత్రపిండం అయినటువంటి మనము బ్రహ్మ విద్య మనం నేర్చుకోవాలి. సహజంగానే ఈ వీరబ్రహ్మేంద్ర మహాదేవుల్ని తెలుసుకుంటేనే ఆ బ్రహ్మ విద్య అనేటటువంటిది మనకి ఏర్పడుతుంది. ఆ బ్రహ్మ విద్య ఎక్కడ ఉంది? మంత్రశక్తిలోనే ఉంది కాబట్టి అట్టి మంత్రం ఎవరాధీనం? విశ్వబ్రాహ్మణాధీనం. ఆ యొక్క ఈ యొక్క జీవుడు ఏ విధంగా ఎవరు మంత్రశక్తిని ధారపోస్తున్నారు? అసలు మంత్రానికి అధిపతి, మంత్రాన్ని సృష్టించింది ఎవరంటే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. కాబట్టే ఆ చింత చెట్టు దగ్గర నుంచి మరో చింత చెట్టుకి, ఆ చింత చెట్టు నుంచి మరో చింత చెట్టుకి. అందుకే చింత చచ్చినా పులుపు చావలేదంటారు. ఎందుకు ఎట్లా? మనం ఉన్నాం కదా. ఆ విధంగా ఈ మాంసపిండంగా ఉన్న ఈ జీవుడు మంత్రపిండం అవ్వాలి అంటే ఆ మంత్రాన్ని ఈ జీవుడికి ధారపోసేదే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. ఆ యొక్క తత్వము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నిరూపించటానికే ఆ కాలజ్ఞానం మీద చింత చెట్టు నాటడానికి కారణము. వాళ్ళ కుమారుడు సమాధి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవ సమాధి అయిన తర్వాత వాళ్ళ కుమారుడికి 14 సంవత్సరాలు ఒక చింతకాయ రాలి ఒళ్ళో పడిన తర్వాతనే ఇంటికి రమ్మంటారు. ఇంకో పండు చెప్పొచ్చు కదా. ఎందుకు అట్లా చెప్పాడు అయ్యా అంటే దాని యొక్క తత్వం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నేనే మంత్రానికి అధిపతిని అని ఆయన చెప్పకనే ఆయన తత్వాన్ని చెప్పాడు. అర్థం చేసుకోగలిగినటువంటి వారి గొప్ప విశేషం. అంతేగాని ఇక ఈ మాంసపిండంగా ఉన్నటువంటి ఈ జీవుడు మంత్రపిండం అవ్వాలి కాబట్టే దీని యొక్క విధానం. అయితే ఈ జీవుణ్ణి మాంసపిండంగా చేసే తల్లిదండ్రులు కాబట్టి ఇది మాతృధర్మం అయింది. మన భారతదేశాన్ని మనం పాటించాల్సింది మాతృధర్మం అయింది. తల్లిదండ్రులే అందుకే ప్రథమ దైవం అన్నారు. తర్వాత మంత్రాన్ని ధారపోసిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు రెండవ దైవం. నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని మనల్ని అజ్ఞానం నుండి మనల్ని బయటపడేసేటువంటి విశ్వకర్మ వంశీయులు మనకి మూడవ దైవం అంటే విశ్వబ్రాహ్మణులు. ఆ తర్వాత ఈ యొక్క గుణాలను జయించే క్రమంలో మనం ఆరాధించే త్రిమూర్త్యాత్మకమైనటువంటి త్రిగుణాల యొక్క శక్తి నాలుగో దైవంగా ఉంది. అందుకే 4 విధాలుగా 4 రుణాలు అన్నారు వాస్తవంగా. కాబట్టే దీని యొక్క ముఖ్యంగా తల్లిదండ్రులకి తర్వాత రుణం తీర్చుకోవాల్సింది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మనం. ఇక రెండవది కానే కాదు ఈ యొక్క జీవుణ్ణి మంత్రపిండంగా చేయగలిగేటటువంటి వీరబ్రహ్మేంద్ర మహాదేవులే మనం రుణం తీర్చుకోవాల్సినటువంటి దైవము. ఇక దీంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు. కాబట్టి ఈ జీవుడికే మంత్రం ధార పోసేటటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు కాబట్టి ఆయనకే మనం రుణం ఉన్నాం. నేను చెప్పినటువంటి ఈ అంశాన్ని నిరూపించినటువంటి ఏ విధానం ప్రామాణికంగా కానీ ఏ దైవస్వరూపం దీన్ని ఏ దైవస్వరూపం యొక్క తత్వంతో ముడిపడి లేదు. ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఈ చింత చెట్టు కాలజ్ఞానం పైన దీని యొక్క అంశము దాని యొక్క విహితం అంతా కూడా ఏదైతే మా అనుభవ జ్ఞానానికి వచ్చిన అంశాలు ఉన్నాయో ఇక రెండో అవకాశమే లేదు. కాబట్టి మనం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మాత్రమే రుణం ఉన్నాం. ఆయనకు మాత్రమే రుణం తీర్చుకోవాలి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మంత్రం యొక్క శక్తి అంటే పరబ్రహ్మ కంటే కూడా ముందు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు అనేది నిరూపణ అయింది. కాబట్టి ఆ యొక్క పరబ్రహ్మ వంశీయులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఆరాధించాల్సిందే. ఈ యొక్క 3 గుణాలను జయించటానికి మిగతా ప్రజలందరూ కూడా త్రిమూర్తులను ఆరాధించి గుణాలను జయించి పరబ్రహ్మను తెలుసుకొని ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలి అంటే ఆ పరబ్రహ్మ వంశస్థులైన విశ్వబ్రాహ్మణుల దగ్గర విద్య నేర్చుకోవాలి. విశ్వబ్రాహ్మణుల దగ్గర విద్య నేర్చుకొని పరబ్రహ్మ నిర్గుణతత్వాన్ని పొందిన తరువాత అప్పుడు వీరబ్రహ్మేంద్ర మహాదేవుల్ని తెలుసుకుంటారు. ఈ యొక్క తత్వం స్టెప్ బై స్టెప్ ఒకటెమ్మటి ఒకటి ఈ జీవుడు చేరుకోవటం అతి కష్టం. కాబట్టి ముందు గుణాలను జయించితే పరబ్రహ్మని తెలుసు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. ఆ పరబ్రహ్మని తెలుసుకున్న తర్వాతనే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. కాబట్టి మనం పుడుతున్నాం. మన పూర్వజన్మ సుకృతాలు తల్లి గర్భంలో 9వ నెలలో 8-9 నెలల్లో పరబ్రహ్మ ఉపదేశం చేస్తున్నారు. 3-4 నెలల్లో మనకి మంత్రపిండంగా మార్చింది వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. ఆ మంత్రపిండం కంటే కూడా ముందు మనల్ని మాంసపిండంగా తయారు చేసినటువంటి వారు తల్లిదండ్రులు. కాబట్టి వారి యొక్క జగత్ కళ్యాణం
శారీరకంగా మనం వాళ్ళ తల్లి గర్భంలో మనం ప్రవేశిస్తున్నామంటే అది తల్లిదండ్రులు చేసుకున్న విధానం ప్రకారంగానే వారి యొక్క సృష్టి యొక్క కార్యం వల్లనే మనం మాంసపిండం అవుతున్నాం. అందుకే ముందు తల్లిదండ్రులకు రుణం ఉంటాం. తర్వాత మంత్రశక్తిని ధారపోసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మనం రుణం ఉంటాం. తర్వాత గురువులైనటువంటి పరబ్రహ్మ వంశానికి సంబంధించినటువంటి విశ్వబ్రాహ్మణ ఋషులకు లేదా విశ్వబ్రాహ్మణ వంశీయులకు మనం రుణం ఉంటాం. ఆ తర్వాత ఈ యొక్క దేవీ దేవతలకు దేవాలయాల చుట్టూ, గ్రహాల చుట్టూ, ఎందుకంటే కర్మను జయించాలి కాబట్టే మనం గ్రహాలను ఆశ్రయిస్తాం. ఇప్పుడు అర్థమై ఉంటది. దేవుడికి, జీవుడికి భగవంతుడికి పరమాత్మ అంటే ఎవరు? పరబ్రహ్మ అంటే ఎవరు? అంటే నేను చెప్పినటువంటి అంశం కొంచెం మధ్యలో అట్లా కొంచెం విహితంగా ఉన్నా 1కి 4 సార్లు వింటే మీకు క్రమం అర్థమవుతుంది. దాని విధానం అంతా కూడా వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి యొక్క అంశం పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుందని, ఇంకా సుస్పష్టంగా దీన్ని 1కి 4 సార్లు వినండి. అంటే మామూలుగా దీంట్లో యూట్యూబ్ పూర్వకంగా మేము చెప్తున్నామని మీరు వినాలని, జ్ఞానాన్ని తెలుసుకోవాలని మేము చెప్పడం, ఈ మాధ్యమం ద్వారా విడిగా మేము ఎంతమందికని చెప్తాం? ఇన్ని నిమిషాలు ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా ఉన్నప్పుడు వినే ప్రయత్నం చేస్తారని భావించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఆరాధించి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని అనుగ్రహం పొంది, విశ్వకర్మ వంశమైనటువంటి పరబ్రహ్మ వంశీయులనే జగద్గురువులుగా అంగీకరించి వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని యొక్క విధానాన్ని పొందగలగాలని భావిస్తూ, ఇంకా అనేకం ఉన్నాయి దీంట్లో విశేషాలన్నీ. ఇంకా చాలా మధ్యలో ప్రతిదానికి మీకు సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు వచ్చినటువంటి ప్రతిదానికి, అన్ని విషయాలకి ఏదైనా సందేహం ఉన్నా అడగచ్చు మమ్మల్ని. శుభం. అడగచ్చు. ఇంకా సందేహాలున్నా అంటే ఇంకా అనేక మధ్యలో అనేక సందేహాలు వచ్చినప్పటికీ అన్నిటికీ సమాధానం చాలా అవుతుంది కాబట్టి నిమిషాలు అడగచ్చు మమ్మల్ని. మీ ఈ వివరం తెలియజేసినటువంటి వారు దాచేపల్లి హయగ్రీవ శివాచార్యులు సిద్ధాంతి గారు. శుభం. మా గురువరేణ్యులు దాచేపల్లి వెంకట సుబ్బయ్య సిద్ధాంతి గారు. మరో స్పష్టత: పరమాత్మ దేవతలు, పరబ్రహ్మ దేవుడు వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రే మహాదేవులు. ఆయనే మనం మహాదేవులకే రుణమున్నాం. శుభం భూయాత్.